హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము ఈరోజు చేసేసుకున్నామంటే యాక్చువల్గా సండే కదా, మేము బిఫోర్ డే సాటర్డేనే చేసుకున్నాము. సాటర్డే మార్నింగ్ 9 నుంచి సండే మార్నింగ్ 9 వరకు ఉందంట నవమి. అందుకని చెప్పి ఇక్కడ టెంపుల్స్ అన్నిటిలోని కూడా ఈరోజు సాటర్డేనే చేసేస్తున్నారు అనమాట. అందుకని మేము కూడా సాటర్డేనే చేసేసుకున్నాం. బాబాగా టెంపుల్లో అయితే కళ్యాణం ఉందన్నమాట. వెళ్దాం అనుకున్నా. బట్ ఏంటంటే 9:30కే స్టార్ట్ అవుతుంది. 9:30 కంటే మనం ముందుగానే వెళ్ళాలి. అట్లీస్ట్ 9 కన్నా వెళ్ళాలి. లేకపోతే ప్లేసెస్ దొరకవు. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను. లాస్ట్ ఇయర్ కూడా అలాగే అయింది. ముందుకు వెళ్ళిన వాళ్ళకి సీట్స్ ఉన్నాయన్నమాట. చాలామంది వస్తారు. అందుకని చెప్పి చాలా పెద్ద హాల్, బట్ సీట్స్ సరిపోమాట. అంతమంది వస్తారు. నించోడానికి కూడా ఖాళీ ఉండదన్నమాట. ఇంక 9:30 దాటింది స్టార్ట్ అయ్యిందంటే మాత్రం అసలు ఎలా ఉండదు. ఇంకా వెళ్ళలేమని చెప్పేసి ఫస్ట్ ఇంటి దగ్గర చేసుకొని అప్పుడు 12కి 1కి అలా వెళ్దాంలే అనేసి అనుకున్నమాట. ఇంట్లో అయితే నేను పానకం, వడపప్పు, ఇంకా పులిహోర, పరవన్నం చేసి వెళ్ళానమాట. 1కి అలా వెళ్ళాము. టెంపుల్ ఎంత బాగా డెకరేట్ చేశారో, కానీ అసలు ఖాళీ లేదు. ఒక ఫోటో తీయడానికి కూడా ఖాళీ లేదు. జస్ట్ ఇది ఎంట్రన్స్లో, తర్వాత గణేష దగ్గర తీసాం అంతే. కానీ చాలాసేపు వెయిట్ చేసాం. ఏంటి ఇంత వెయిటింగ్ దర్శనంకి అని చెప్పేసి అనుకున్నమాట. వాళ్ళు ఏంటంటే రిస్ట్ బ్యాండ్స్ ఇస్తున్నారు, కలర్ కలర్ రిస్ట్ బ్యాండ్స్. ఒక్కొక్క బ్యాచ్కి పంపిస్తున్నారు అనమాట, ఒక 100 అలాగా. అయితే చాలా టైం పడుతుంది. ఏంటి దర్శనంకి ఇంత టైం పడుతుంది అనుకున్నాము. మేము ఆల్మోస్ట్ 2.5 అవర్స్ వెయిట్ చేసాము. ఫైనల్గా మాకు కిందకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇక్కడ భోజనం పెడుతున్నారని చెప్పి. లాస్ట్ ఇయర్ ఏంటంటే కళ్యాణం అయిపోగానే మాకు 2 బాక్సెస్లో ఇలాగా మొత్తం అంతా పెట్టి ఇచ్చారు. ఆ తర్వాత ఒక 1 అవర్ తర్వాత నుంచి ఇది స్టార్ట్ చేశారంట. లాస్ట్ ఇయర్ వెళ్ళిన వాళ్ళు చెప్పారన్నమాట, ప్రతి ఇయర్ ఇలాగే భోజనం పెడతారు అని చెప్పేసి. అప్పుడు అనుకున్నా, ఓ ఇదా అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము ఇలా భోజనం అని చెప్పి అనుకోలేదన్నమాట. దర్శనం చేసుకొని వద్దాం అనుకున్నాము. ఇలా 5 వరకు అవుతుందంట. ఎంతమంది వస్తే అంతమందికి అలా పెడుతూనే ఉంటారంట. చాలా బాగా అనిపించింది. అసలు ఎవ్వరు విసుక్కోకుండా ఎంత పేషెన్సీగా మళ్ళీ ఎంత కావాలంటే అంత రిపీటెడ్గా వేయడం చాలా బాగా అనిపించింది. దీంట్లో ఏంటంటే పులిహోర, పప్పు, అన్నం, దద్దోజనం, స్వీట్, క్యారెట్ పిక్కల్ వేసారు. ఫస్ట్ టైం నేను క్యారెట్ పిక్కల్ టేస్ట్ చేయడం. భోజనం కూడా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అనుకోకుండా వెళ్ళాము, రాముల వారి భోజనం దొరికిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది.